హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎన్నిసార్లు చెప్పాలి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంటూ తిట్టి సివాన్ జువాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఇంకా టీమ్ డిన్నర్లో వీళ్ళందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు. అప్పుడు డైరెక్టర్ రాలేదేంటి అని మన హీరోయిన్ని లీ అడగడంతో ఒక కాంట్రాక్ట్ వర్క్ మీద జీజుకి వెళ్ళారు అని చెప్పిన వెంటనే అవునా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మన లీ. అలా వెంటనే అమ్మాయి లీని అలానే చూస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారు అని అడగడంతో మీరు పెయింటర్ కాకుండా ఒక మంచి యాక్టర్ అయితే చాలా బాగుండేది అని అన్న వెంటనే కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది అని ఇద్దరు జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటాడు మన డెప్యూటీ లీడర్. అంతలో ఈ అమ్మాయి మనం దీన్ని ఒక మంచి మెమరీలాగా పెట్టుకోవాలంటే ఫొటోస్ తీసుకుందామని అనడంతో సరే అని అంటే వీళ్ళిద్దరు వెనకలకు వచ్చి నిలబడుకుంటారు. అప్పుడే ఫోటోలు తీసుకునేటప్పుడు అందరూ వస్తే బాగుంటుంది కదా అని అనడంతో హీరోయిన్ని కూడా ఫోటోలోకి రమ్మని డెప్యూటీ లీడర్ ఫోర్స్ చేస్తాడు. పర్లేదు అని అంటుంటే అందరం దిగితే దిగుదాం లేకపోతే ఫోటో ఏం అక్కర్లేదు అని లీ అనడంతో వాళ్ళు హీరోయిన్ని కూడా రండి ఫోటోలోకి అంటే లాక్కొని ఫోటో తీసుకుంటారు. అప్పుడే నేను కూడా ఒక ఫోటో తీస్తాను అంటూ లీ కావాలని హీరోయిన్ భుజం మీద చేయి వేసుకొని ఫోటో తీసుకుంటారు. అది వీళ్ళ టీమ్ గ్రూప్కి డీపీ లాగా పెట్టుకుంటారు. ఇక్కడేమో జీజు ఐలాండ్లో వీళ్ళు అనుకున్న కాంట్రాక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. అప్పుడే మన హీరో ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ గ్రూప్కి వీళ్ళు ఇప్పుడే దిగిన ఫోటోని చూసి అందులో లీ హీరోయిన్ని దగ్గరగా తీసుకొని భుజంపై చేయి వేసుకొని పట్టుకుండడం గమనించి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ అసిస్టెంట్ని మనము తిరిగి ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడగడంతో ఇంకా 2 hours తర్వాత ఫ్లైట్ ఉంది, అక్కడ నుంచి 3 hours జర్నీ, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి ఆఫీస్కి 3 hours జర్నీ అని అంటే ఇంకా తను ఆ రోజు డిన్నర్కి వెళ్ళలేడన్న విషయం అర్థమై సాడ్గా ఉంటాడు. వెంటనే ఏం చూస్తున్నావు అని గమనించిన మన సివాన్ ఇతను ఆర్టిస్ట్ లీనే కదా అని ఇప్పుడే కదరా పరిచయం అయింది వీళ్ళిద్దరికి, అప్పుడే వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ అయిపోయారా, కలిసి బయటకు కూడా వెళ్తున్నారు అని అన్న వెంటనే హీరోకి కోపం వచ్చి అదేం లేదు వాళ్ళందరూ కలిసి టీమ్ డిన్నర్కి వెళ్ళారు అన్న విషయం చెప్తాడు. అయినా లీ ఎలాంటి మనిషి అని హీరో అడగడంతో అతను ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడంట, నాకు ఈ మధ్యనే తెలిసింది. వాళ్ళ నాన్నకేమో లీ పొలిటీషియన్ అవ్వాలని తన వారసుడు అవ్వాలని కోరిక, లీకేమో పెయింటింగ్ ఇష్టం ఉండడం వల్ల దాన్నంతా వదిలేసుకొని తన ఫ్యామిలీకి దూరంగా వచ్చేసి ఇలా పెయింటర్ అయ్యాడు అన్న విషయం చెప్తాడు. ఆలోచిస్తుంటే తను నీలాగే అన్నమాట, తన ప్యాషన్ కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు నీ ప్రేమ కోసం వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని అన్న వెంటనే సాడ్గా హీరో అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మన సివాన్కి ఇంతకుముందు జువాన్ ఎప్పుడు మాట్లాడినా ప్రతి మాటలో యోన్సో గురించే మాట్లాడేవాడని, నా యోన్సో చూడు ఎంత అందంగా ఉంది అని మురిసిపోతూ ఉండేవాడని ప్రతి విషయం గుర్తొస్తుంది. హీరోయిన్ కోసం సినిమాలు ఇష్టం లేకపోయినా చూసిన మన హీరోయిన్ని అలా చూసేసరికి బాధపడిన మన హీరో ఫేస్ అన్నీ గుర్తు రావడంతో వెంటనే హీరోని పిలిచి వెళ్ళి హగ్ చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నీ అన్నలాగా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు, సరే అమ్మ పెద్ద కొడుకులాగా బాధ్యతలు బరువులు అన్నీ నేను మోస్తాను, నీ ప్రేమ కోసం నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని వెంటనే వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి హెలికాప్టర్ని తీసుకొని రండి, వెంటనే మనం కొరియాకి బయలుదేరుతున్నాము అని అంటాడు. వెంటనే కొరియాకి వెళ్ళి టీమ్ డిన్నర్లో పార్టిసిపేట్ చేసి హీరోయిన్ ఈరోజు నువ్వు గెలుచుకో అని అంటాడు. దాంతో హీరో నేను ఇలా చెయ్యొచ్చా, కంపెనీని వాడుకొని హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళొచ్చా అని అన్న వెంటనే ఎందుకు కుదరదు, ఖచ్చితంగా వాడుకోవచ్చు నువ్వు అని అంటాడు. దాంతో వెంటనే వాళ్ళ అన్నని హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. ఇక్కడేమో వీళ్ళు బాటిల్స్ మీద బాటిల్స్ లేపుతుంటారు. హీరోయిన్ ఏమో ఎక్కువగా తాగకుండా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకా ఆపేద్దామని అడుగుతుంటే కూడా డిప్యూటీ లీడర్ ఈరోజు కంపెనీ కార్డ్ మొత్తం గీకేయాల్సిందే, నేను ఇంకొక 4 బాటిల్స్ ఆర్డర్ చేశాను అవి వస్తుంటాయి, అదో వచ్చేసినట్లున్నాయి అని అన్న వెంటనే ఎదురుగా హీరో వస్తాడు. హీరోని చూసిన వెంటనే అందరూ షాక్ అవుతారు. అలా హీరో వచ్చి కావాలని వీళ్ళిద్దరి మధ్యలో చైర్ వేసుకుని అక్కడ కూర్చుంటాడు. మీరేంటి ఇలా వచ్చారు సడన్గా, మీరు జీజు ఐలాండ్కే వెళ్ళారన్న విషయం చెప్పారు యోన్సో గారు అని లీ అన్న వెంటనే అవును కానీ మన స్పెషల్ ఆర్టిస్ట్తో టీమ్ డిన్నర్ని ఎలా మిస్ అవ్వగలను, అందుకే అక్కడ పని వెంటనే అయిపోయిన వెంటనే వచ్చేసాను అని అంటాడు.
పైగా మన డిప్యూటీ లీడర్ ఈ టీమ్ డిన్నర్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అని నాకు చాలాసార్లు కాల్ చేసి చాలా పిలిచారు, అందుకనే వచ్చాను అని అన్న వెంటనే ఏంటి నేనా అని డిప్యూటీ లీడర్ షాక్ అవుతాడు. అవును మీరే అని అనడంతో వెంటనే డైరెక్టర్ మాట కాదనలేడు కదా, అందుకే అవునవును నేనే కాల్ చేసి పిలిచాను, అందుకే వెంటనే వచ్చేసాడు మన డైరెక్టర్, చాలా మంచోడు అని పొగడ్డం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన ఈ అమ్మాయి మనము వేరే చోటికి వెళ్ళి డ్రింక్స్ చేద్దామా అని అంటుంది. అంతలో ఎదురుగా ఉన్న మన హీరోని చూసి ఏంటి సార్ వచ్చేసారు, నేను నిజంగానే చూస్తున్నాను అతన్ని అని షాక్ అవిన వెంటనే మన డిప్యూటీ లీడర్ నేనే పదే పదే కాల్ చేసి రమ్మని పిలిచాను, అందుకే వచ్చాడు అని కవర్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ సెకండ్ రౌండ్ డ్రింకింగ్కి నేను రాలేను, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్తాను అని అన్న వెంటనే ఎందుకు రారు మీరు, డైరెక్టర్ గారు ఉండడం వల్ల మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారా, అందుకే రావట్లేదా, టీమ్ డిన్నర్ అనేది వర్క్కి సంబంధించింది, మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని సపరేట్గా పెట్టాలి అని అనడంతో వెంటనే హీరోయిన్ సరే అలా అయితే నేను వస్తాను అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక్కడేమో ఇంటికి వచ్చేసిన వెంటనే వాళ్ళమ్మ మన శివాన్కి కాల్ చేస్తుంది. కాంట్రాక్ట్ ఓకే అయిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యి జువాన్ విషయంగా ఏం చేస్తున్నావు, ఈ కంపెనీ పెద్ద కొడుకుగా వాడికి అన్నయ్యలాగా నీకు వాడిని కరెక్ట్ దారిలోకి తీసుకొని వచ్చే బాధ్యత ఉంది, కాబట్టి నువ్వు వాడిని కరెక్ట్గా గైడ్ చే కోపంలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఈగో అడ్డం వచ్చి తిరిగి రాలేకుండా ఉంటాడు, అలా ఏం లేదు అని నచ్చజెప్పి ఇంటికి తీసుకురా అని శివాన్తో అన్న వెంటనే శివాన్ ఏమో నాకేం అలా అనిపించట్లేదు, వాడు కూల్ డౌన్ అయ్యేంతవరకు ఆగి అప్పుడు మాట్లాడదాము, నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ చేస్తాను నీకు సరేనా అంటూ వెంటనే కాల్ కట్ చేసేస్తాడు. అలా రూమ్లోకి వచ్చిన వెంటనే నీ పెద్ద కొడుకుగా వాడి అన్నయ్యగా నేను 2 బాధ్యతలు కంప్లీట్ చేయాలి, వాడి విషయంలో అస్సలు ఓడిపోకుండా వాడి ప్రేమ కోసం గెలిచేలా చేస్తాను అని అనుకొని తన ఇంట్లో ఒక్కడే ఉండే అలవాటే ఉంది, పైగా మిన్ ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోయి ఉంటాడు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ డోర్ ఓపెన్లోనే పెట్టుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండంగానే ఎదురుగా మిన్ వచ్చి చూసి చాలా షాక్ అవుతుంది. దాంతో మన శివాన్ కూడా షాక్ అవుతాడు. వెంటనే డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు. అలా డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి చూసేసరికి మిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. ఏమైంది మీరు చాలా భయపడినట్టున్నారు కదా, ట్రామాకి కావాల్సిన టాబ్లెట్స్ అయినా, నేను కూడా షాక్ అయ్యాను, నాకు కూడా ఒక టాబ్లెట్ ఇస్తావా అని అడుగుతాడు. అదేం లేదు నాకు స్లీపింగ్ పిల్స్ అలవాటు ఉంది, అవి లేకపోతే నాకు నిద్ర రాదు అని అనడంతో నువ్వు ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోయి నేను అలా ఫ్రీగా ఉండడం అలవాటైపోయి అలా ఉండిన్నాను, సారీ ఇప్పటి నుండి నేను అన్ని గమనించుకుంటాను అని అనడంతో సరే అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. కానీ తన భార్య స్లీపింగ్ పిల్స్ లేకపోతే నిద్ర రాకుండా అవస్థ పడుతుందన్న విషయం అర్థమై కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి సెకండ్ రౌండ్ డ్రింక్ చేయడానికి వేరే ఒక బార్కి వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడే డిప్యూటీ లీడర్ డైరెక్టర్తో సార్ మీరు నేను కాల్ చేసినందుకు వచ్చాను అని చెప్తున్నారు, కానీ నేను మీకు ఎప్పుడు కాల్ చేశానో నాకు గుర్తే రావట్లేదు, నా కాల్ లాగ్లో కూడా నేను మీకు కాల్ చేసినట్లు కనిపించట్లేదే అని అనడంతో లేదు మీరే కాల్ చేశారు అని అంటే నిజం చెప్పండి మీరు యోన్సో కోసమే వచ్చారు కదా టెన్షన్ పడి అని అనడంతో వెంటనే సీరియస్గా చూస్తే భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ వచ్చి హీరోని లాక్కొని పక్కకు వచ్చి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థమే కావట్లేదు, లీకి నా మీద ఇష్టం లేదన్న విషయం నీకు చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు జేజు ఐలాండ్ నుండి అంత ఫాస్ట్గా ఇక్కడ పరిగెత్తుకుంటూ రాకపోతేనేమి అని హీరోయిన్ తిడుతుంది. నేనేం రీజన్ లేకుండానే ఇదంతా చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా అని హీరో అంటాడు. ఎందుకంటే హీరోకి తెలుసు హీరోయిన్ అంటే లీకి ఇష్టం ఉందన్న విషయం తనతో చెప్పింటాడు కాబట్టి. అంతలో అక్కడికి వచ్చిన ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు మీరు మళ్ళీ ప్యాచప్ అయిపోయారా, వావ్ మీరు మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని అంటూ అరుస్తూ ఉంటే డిప్యూటీ లీడర్ వచ్చి ఆ అమ్మాయిని లాక్కొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నువ్వు చెప్పు నేను రీజన్ లేకుండానే ఇదంతా నేను చేస్తా అనుకుంటున్నావా అని హీరో అనడంతో హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు సీన్లో వీళ్ళందరూ కలిసి డ్రింక్ చేద్దామని కూర్చుంటారు. అప్పుడే ఏం ఆర్డర్ పెడదాం, తాగడానికి తినడానికి ఏం ఆర్డర్ పెడదాము అని డిస్కస్ చేస్తుంటే ప్రతి విషయంలో వీళ్ళిద్దరూ ఒకటే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మన హీరో లీ. దాంతో ఈ అమ్మాయి వెంటనే మీరిద్దరూ కలిసి బ్లైండ్ డేట్కి వెళ్ళకండి, డబల్ బ్లైండ్ డేట్కి, ఎందుకంటే మీరిద్దరూ ఒకటే అమ్మాయినే ఇష్టపడతారు కాబట్టి అని అనడంతో వెంటనే హీరోయిన్కి ఆక్వర్డ్గా అనిపించి నేను వెళ్ళి ఆర్డర్ చెప్పేసి వస్తాను అని వెళ్తుంటే నేను వెళ్తాను అంటూ మళ్ళీ వీళ్ళిద్దరు పైకి లేస్తారు.
దాంతో లేదు నేనే వెళ్ళి చెప్పేసి వస్తాను అంటూ హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్లో అందరూ ఒక రౌండ్ తాగేసిన తర్వాత ఇంకా బయలుదేరదామా అని హీరోయిన్ అండ వెంటనే సరే అని హీరో అంటాడు. కానీ డిప్యూటీ లీడర్ ఏమో లేదు ఉందాము అని అంటాడు. మీరు అలసిపోతే బయలుదేరండి అని డిప్యూటీ లీడర్ హీరోని అనడంతో లేదు లేదు అని అంటాడు. కానీ ఇంతకుముందు లేట్గా వచ్చినా మనం ఏం అనలేదు హీరోని, తను లేట్గా వచ్చిన వాళ్ళు 3 times తాగాలి కదా అని లీ అనడంతో సరే తాగుతాను అంటూ 3 times తాగుతాడు. అందరూ మన హీరో కెపాసిటీని మెచ్చుకుంటారు. వెంటనే మన లీ తాగింది 3 చిన్న గ్లాసులే, దానికే అంత పొగడాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు కూడా తాగుతారు అని కావాలని ఎకిరిస్తాడు. అలా వాళ్ళ మాటల మధ్యలో ఈ అమ్మాయి లీని మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉన్నారా, మీకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగితే లేదు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అట్ ప్రజెంట్, పైగా నేను 3 years నుంచి రిలేషన్షిప్లోనే లేను అన్న విషయం కావాలనే హీరోయిన్కి అర్థమయ్యే విధంగా చెప్తాడు. పైగా నేను ఈ మధ్య ఇప్పుడే బ్రేకప్ నుండి బయటపడ్డాను అని ఎవరో అనుకుంటున్నారు, వాళ్ళకు ఒక క్లారిటీ రావడం కోసమే ఇదంతా చెప్తున్నాను అని అనడంతో హీరోయిన్కి ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తున్నానన్న విషయం మన హీరోయిన్కి అర్థమవుతుంది. వెంటనే ఆ అమ్మాయి మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం అని అడగడంతో కావాలనే హీరోయిన్ ఫీచర్స్ అన్నిటినీ డిస్క్రైబ్ చేస్తాడు. అలా మన యోన్సో అంతా అందంగా ఉండాలి అని అనడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. వెంటనే ఇంకా మనం ఇక్కడితో ఆపేసి బయలుదేరదామా అని అంటూ ఉండంగానే ఇది కంప్లీట్ చేసి వెళ్దాము అని అంటాడు. సరే అలా అయితే నేను తాగేస్తాను అని మన హీరో లాక్కొని తాగుతుంటే అంతగా తాగి అలసిపోయినట్లున్నారు, మీరు బయలుదేరండి అని అంటాడు లీ. నేను ఇంతకంటే ఎక్కువ కూడా తాగగలను అని మన హీరో, నేను అంతకంటే ఎక్కువ తాగగలనని లీ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు గొడవ పడడం మన హీరోయిన్కి అస్సలు నచ్చదు. అందుకే కోపం వచ్చి సరే నేను ఈ గ్లాస్ కంప్లీట్ చేసిన వెంటనే అందరం బయలుదేరదాం, ఇంక ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. అలా తను ఆ గ్లాస్ మొత్తం తాగేసరికి ఫుల్గా మత్తులోకి వెళ్ళిపోతుంది. దాంతో తను వెళ్ళాలి అన్న విషయం చెప్పిందని మర్చిపోయి అందరూ కలిసి ఫుల్గా తాగేస్తారు. అలా తూగుతూ అక్కడ నుండి వచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి హీరోయిన్ లీ వాళ్ళ స్టూడియోలో ఉంటుంది. నేనేంటి ఇక్కడున్నాను, అసలు నేను రాత్రి ఏం జరిగింది అని షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.